సికింద్రాబాద్ వెస్ట్ మారడ్పల్లిలోని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. బంజారాహిల్స్ పీఎస్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోలపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా ఎర్రోలను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి ముందు భారీ సంఖ్యలో పోలీసులు ఉండడంతో ఎర్రోల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఎర్రోల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రోల ఇంటికి చేరుకోనున్నారు. खबरदार रेवंत रेड्डी खबरदार 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 निरंकुश रेवंत रेड्डी खबरदार खबरदार खंडिस्तुन्नाम एर्रोल श्रीनिवास अक्रम अरेस्टुलु खंडिस्तुन्नाम एर्रोल श्रीनिवास अक्रम अरेस्टुलु खंडिस्तुन्नाम सिग्गु अक्रम अरेस्टु చేయడం सिग्गु अक्रम अरेस्टु చేయడం सिग्गु जय तेलंगाణ जय అటు పోలీసుల చర్యను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పాలనాన్ని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీ పిట్ట బెదిరింపులు అక్రమ కేసులకు భయపడేవారు మేము కాదని గుర్తుంచుకోండి హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇవాళ ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్రమ కేసులు పెట్టి ఉదయమే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే కుట్రలు మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేస్తుంది. ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితము సిఐ ఏదైతే ఫిర్యాదు చేసింది, ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన క్రమంలో ఫిర్యాదు తీసుకోవాలన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పి తేల్చి చెప్పారు. ఆ క్రమంలో ఆ సిఐపై మీరు తీసుకోవాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోల శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ రోజు అంతా కూడా హంగామా చేశారు. సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసు అక్రమ కేసు అని చెప్పేసి తేల్చి చెప్పి అదే రోజు బెయిల్ ఇచ్చి విడుదల చేశారు జడ్జి. ఆ నేపథ్యంలో ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలు కావడంతో అందులో ఎవరెవరు ఉన్నారో, ఎవరిపైన ఇంకా కేసులు పెట్టాలి, ఎవరు ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు, ఎవరు ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు, ఇటు అది బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి అండగా ఉంటున్నారనే కోణంలో ఒక్కొక్కరిపైన కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు పోలీసులు. ఒక్కసారి అదే కోణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా విద్యార్థి నాయకుల నుంచి కూడా మొదటి నుంచి ఎర్రోల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేశారు. ఆ తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేశారు. తర్వాత 10 సంవత్సరాల పాటు కార్పొరేషన్ చైర్మన్ చేసి వల్ల మరొకసారి సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని అప్పుడు ఎండగడుతూ అటు కేటీఆర్ కు ఇటు హరీష్ రావుకు అండగా ఉన్న నేపథ్యంలోనే మరొకసారి ఆయన పైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళ జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చామని పోలీసులు చెప్తున్నారు. కానీ నోటీసులు ఇవ్వడానికి డేలో టైం లేదా, ఎందుకు పొద్దున వచ్చి మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ విధంగా పోలీసులు మూర్ఖత్వంగా వివరిస్తున్నారు, ఏమన్నా ఉగ్రవాదినా, ఏమన్నా దొంగనా అని చెప్పేసి కూడా ఎర్రోల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైతం ఆనాడు ఉద్యమం కాలంలో కూడా ఈ అపరాత్రులు వచ్చి ఇంటి తలుపులు కొట్టి తీసుకెళ్లిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళ అంతకంటే మూర్ఖంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రభుత్వంలోని పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కౌశిక్ రెడ్డికే బెయిల్ ఇచ్చిన కోర్టు వల్ల ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి నాపైన ఎందుకు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. అయితే పెద్ద ఎత్తున ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి చేరుకుంటారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం అక్కడికి వెళ్ళనున్నారు. ఆ బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా కూడా ఎర్రోల శ్రీనివాస్ కు అండగా ఉంటామని ఇప్పటికే తేల్చి చెప్పింది. హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా పోలీసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకు ఈ విధంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, ఎవరి కోసం, ఎవరి స్వలాభం కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇటు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ విధంగా లేదు, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేము 6 నిమిషాలు కష్టపడి
సాధించిన తెలంగాణ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంత దుర్మార్గంగా వివరిస్తుంది, ఈ విధంగా వివరించడం ఏంటని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరు అనైతికం, నోటీసులు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, కానీ అరెస్ట్ చేయడం ఏంటి, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి, వారి కుటుంబ సభ్యులకు భయభ్రాంతం గురి చేసే విధంగా పోలీసుల తీరును పూర్తిగా తప్పుపట్టారు. అంతేకాకుండా లివిలెడ్డి మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ హయాంలో అక్రమ అరెస్టులు చూస్తున్నాం, బీఆర్ఎస్ నేతలు నిర్దోషులుగా కూడా బయటకు రావడం మనం చూస్తాం. ఎందుకని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా కక్షపూరిత చర్యలు ఎందుకు తీసుకుంటుంది, ఎందుకని అక్రమ అరెస్టులు చేస్తుంది? పైశాచిక ఆనందం పొందడంలో భాగంగానే ఈ విధంగా అక్రమ అరెస్టు చేయడం, పోలీసులు అటు న్యాయస్థానంలో చివాట్లు తినడం, తర్వాత బీఆర్ఎస్ నాయకులపై కేసులన్నీ కూడా ఎత్తివేయడం అన్ని కూడా జరుగుతుంది. కానీ ఒక పైశాచిక ఆనందం పొందేందుకు మాత్రమే ప్రభుత్వం పోలీసుల నుంచి ఈ విధంగా చేపిస్తుంది. ఎన్నటికైనా పోలీసులు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేక ఇష్యూల పైన పోలీసులు ఇరుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో పోరాటం చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, ప్రజల కోసం పాలన చాతగాని తరుణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ అలాంటి ఈ తరుణం ఏం లేకుండా ఎలాంటి అభియోగాలు లేకుండా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులపైన కూడా ఇటీవల పెట్టిన కేసులు కూడా చూడొచ్చు. కౌశిక్ రెడ్డి కావచ్చు, గతంలో గెలు శ్రీనివాస్ కావచ్చు, అనేక మంది మొన్న కేటీఆర్ కావచ్చు, అనేక మంది కేసుల విషయంలో ఈ విధంగా అక్రమంగా కుట్రపూరిత మోసపూరిత వైఖరితో ఇలా కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపిస్తామంటే న్యాయస్థానం మాత్రం ఖచ్చితంగా ఇవి ఫాల్స్ కేసులు అని చెప్పి తేల్చి చెప్పిన ఘటనలు అనేకం చూడొచ్చు. ఇవాళ సోషల్ మీడియా ఎవరైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉన్నారో వారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే బెయిల్ వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఇవాళ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఇవాళ మనకు చర్చ జరుగుతుంది. అదే విధంగా ఇవాళ చేస్తున్న తీరు కూడా మనకు కనబడుతుంది. నోటీస్ ఇవ్వాలంటే నిన్న మొన్న ఇవ్వచ్చు, నేను డే అంత ఇవ్వచ్చు, ఇవాళ డే అంత ఇవ్వచ్చు, కానీ 4:30-5 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులు ముందల నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతలకు గురి చేసే విధంగా, అంటే పోరాటం చేసే వారికి కొంత కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెంచేందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ ఉడత ఊపులకు భయపడేది లేదు, ఇలాంటి ఎన్నో చూసాం మేము, ఉమ్మడి రాష్ట్రంలోనే మేము భయపడలేదు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనలో మేము భయపడతాము, ఖచ్చితంగా మేము ప్రజల కోసం పోరాడతాం, ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే గ్యారంటీలను అమలు చేసే వరకు కూడా మేము వెంటాడతామని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. వాళ్ళ మరికాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రవల్ శ్రీనివాస్ నివాసాన్ని చేరుకున్నారు. అక్కడ ఎందుకు ఈ పోలీసులు ఈ విధంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ కొంత విద్యార్థి నాయకులు మాత్రం వాగ్వాదం దిగుతున్నారు. అక్కడ కొంత నిరసనలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది, దేనికోసం వచ్చారనేది మాత్రం స్పష్టం చేయట్లేదు. పెద్ద ఎత్తున పోలీసులను కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి మనకు అక్కడ తాజాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 నిరంకుశ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్ ఖండిస్తున్నాం ఎర్రల శ్రీనివాస్ అక్రమ అరెస్టును, ఖండిస్తున్నాం ఎర్రల శ్రీనివాస్ అక్రమ అరెస్టును, సిగ్గు అక్రమ అరెస్టులు చేయడం, సిగ్గు అక్రమ అరెస్టులు చేయడం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జై హరీష్ అన్న. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. ప్రజాపాలన పేరుతోని అరెస్టులను ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులను ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. సికింద్రాబాద్ వెస్ట్ మారడిపల్లిలోని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. బంజారాహిల్స్ పిఎస్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోలపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా ఎర్రోలను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి ముందు భారీ సంఖ్యలో పోలీసులు ఉండడంతో ఎర్రోల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఎర్రోల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రోల ఇంటికి చేరుకోనున్నారు.
ఖండిస్తున్నాం. సిగ్గు సిగ్గు అక్రమ అరెస్టులు చేయడం. సిగ్గు 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 అక్రమ అరెస్టులు చేయడం. సిగ్గు 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 సిగ్గు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జై హరీష్ అన్న. ఖండిస్తున్నాము అక్రమ అరెస్టులను. ఖండిస్తున్నాం. ప్రజాపాలన పేరుతోని అరెస్టులను ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి. ఖబర్దార్ ఖబర్దార్.